మొన్న సేవామిత్ర నేడు మనమిత్ర పేర్లు మారినా కుతంత్రాలు మాత్రం మారలేదు. రామాయణంలో మారీచుడు ఎలా రూపాలు మార్చుకుని దారుణాలకు ఒడిగట్టేవాడో రాష్ట్ర రాజకీయాల్లోనూ చంద్రబాబు ఎప్పటికప్పుడు మాయవేషాలతో కుట్రలకు పదును పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో కూటమి సర్కార్ రాజకీయ కుతంత్రం బట్టబయలైంది. వాట్సాప్లో మీ ఆధార్ నెంబర్ మెసేజ్ చేస్తే చాలు 520 రకాల పౌర సేవలు అందిస్తామని మంత్రి లోకేష్ ఆర్భాటంగా ప్రకటించారు. ప్రస్తుతం 161 సేవలను అందుబాటులోకి తెచ్చామని, త్వరలో మిగిలినవి కూడా అందిస్తామంటూ దీనికి మనమిత్ర అనే పేరు ప్రకటించారు. కానీ ఇక్కడే అసలు మతలబు ఉంది. పౌర సేవలను ప్రభుత్వ సాంకేతిక వ్యవస్థ ద్వారా కాకుండా ప్రైవేటు సంస్థ భాగస్వామ్యంతో అందిస్తామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు పొందాలంటే 9553000009 నంబరుకు ప్రజలు తమ ఆధార్ను వాట్సాప్ చేయాలి. అలా చేయగానే ప్రజల వ్యక్తిగత వివరాలు బహిర్గతమవుతున్నాయి. ఇక పౌర సేవలు పొందేందుకు వాట్సాప్ నంబర్లో సూచించే ఫారాన్ని ఆన్లైన్లో పూరించాలి. దాంతో ఆయా వ్యక్తుల అదనపు వివరాలన్నీ వెల్లడవుతున్నాయి. పేరు, ఇంటి నంబరు, ఓటర్ కార్డు నంబర్, కుటుంబ సభ్యుల ఆధార్, మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడి ఇలా సమస్త వివరాలు సంబంధిత వ్యక్తుల ప్రమేయం లేకుండానే బహిర్గతమవుతున్నాయి. అంటే ప్రజల వ్యక్తిగత గోప్యత పూర్తిగా ప్రశ్నార్థకంగా మారినట్లు నిర్ధారణ అవుతోంది. వాట్సాప్ గవర్నెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ప్రవేశపెట్టలేదు. ప్రభుత్వ విభాగం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా సొంతంగా ఎలాంటి మొబైల్ యాప్ను రూపొందించలేదు. ఓ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. నిజంగా చిత్తశుద్ధి, పారదర్శకత ఉంటే ప్రభుత్వమే సొంతంగా మొబైల్ యాప్ రూపొందించవచ్చు. వైఎస్ఆర్సీపీ హయాంలో మహిళల భద్రత కోసం దిశ మొబైల్ యాప్ను పోలీసు వ్యవస్థే స్వయంగా రూపొందించింది. ప్రజలు అన్ని రకాల పోలీసు సేవలు పొందేందుకు పోలీసు సేవ యాప్ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఆయా ప్రభుత్వాలే సొంతంగా మొబైల్ యాప్లు రూపొందించి పౌర సేవలు అందిస్తున్నాయి. అంతేకాని సున్నితమైన ప్రజల వ్యక్తిగత సమాచారంతో ముడిపడిన అంశాలపై ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. మరి పౌర సేవల కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం సొంతంగా యాప్ ఎందుకు రూపొందించలేదన్నది పలు సందేహాలకు తావిస్తోంది. అంటే ప్రజల వ్యక్తిగత వివరాలన్నీ ప్రైవేట్ సంస్థకు అందుబాటులోకి తెచ్చినట్లేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో సేకరించే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలన్నదే టీడీపీ సర్కారు అసలు కుట్ర. 2014 నుంచి 2019 మధ్య కూడా టీడీపీ ప్రభుత్వం ఇదే తరహాలో ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడింది. టీడీపీ ఎన్నికల వ్యూహం కోసం రూపొందించిన సేవామిత్ర యాప్లోకి ప్రజల వ్యక్తిగత డేటాను చేరవేశారు. పేరు, చిరునామా, కులం, మతం, ఆధార్, ఓటర్ కార్డు నంబరు, పోలింగ్ బూత్ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు ఇలా పూర్తి వివరాలు టీడీపీ సేవామిత్ర యాప్లో అనుసంధానమయ్యాయి. అనంతరం వాటిని దుర్వినియోగం చేస్తూ టీడీపీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడింది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను భావించిన దాదాపు 35 లక్షల మంది ఓట్లను తొలగించేందుకు బరితెగించింది. దానిపై అప్పట్లోనే వైఎస్ఆర్సీపీ పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో ఈ తంతు వెలుగులోకి వచ్చింది. వ్యక్తిగత డేటా పరిరక్షణ ప్రజల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. తమ వ్యక్తిగత వివరాలను ఎలా ఉపయోగించాలన్నది పూర్తిగా ప్రజలు నిర్ధారించుకోవాలి. ఇతరులు ఎవరికీ ప్రజల వ్యక్తిగత డేటా మీద నియంత్రణ ఉండకూడదని 2017లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనికి విరుద్ధంగా ప్రజల వ్యక్తిగత డేటాను వారి అనుమతితో నిమిత్తం లేకుండానే ఇతర విభాగాలు, ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం అందుబాటులోకి తేవడం విస్మయపరుస్తోంది. మొత్తానికి బాలనాగమ్మను మాయిల ఫకీరు చిలుకలో బంధించి ఎత్తుకుపోయినట్లు యావత్ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా అంతా నిక్షిప్తం చేసి అక్రమాలకు పాల్పడేందుకు రాజకీయ మాయిల ఫకీరు వేసిన ఎత్తుకడే మనమిత్ర యాప్. ఒక్క ఆధార్ నంబర్తో మొత్తం కుటుంబ సభ్యుల వివరాలు అన్ని మాయిల ఫకీరు గుప్పిట్లోకి వెళుతున్నాయి. ఆ తరువాత 7 సముద్రాలు దాటి విదేశాలకు చేరుకుంటాయి. అక్కడి నుంచి సైబర్ నేరస్తులు ప్రజల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టవచ్చు, ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధించవచ్చు. అర్హులైనప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను తొలగించవచ్చు. ప్రభుత్వ పెద్దలే ప్రత్యర్థి పార్టీల సానుభూతి పరుల ఓట్లను గుంపగత్తగా తొలగించవచ్చు. చంద్రబాబు సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ ఎత్తుగడ వెనుక ఇంత దారుణ పన్నాగం దాగి ఉంది. యావత్ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు.